సిరిసిల్ల వేదికగా బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ముస్లింలంతా ఒక్క తాటిపై తనను ఓడించాలంటూ కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన బండి హిందువులు తుమ్మితే బీఆర్ఎస్ గాల్లో కొట్టుకుపోతుందని ఫైర్ అయ్యారు. 20% ఓట్ల కోసం 80% హిందువులను అవమానిస్తున్న కేసీఆర్ను ఓడించి హిందువుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. హిందువులంతా తన వెంట ఉన్నారని, కరీంనగర్లో వినోద్ కుమార్ ఓడితే రాజకీయాలను తప్పుకునేందుకు కేసీఆర్ సిద్ధమా అంటూ కేసీఆర్కి బండి సవాల్ విసిరారు. మంత్రి కూడా అంతే, ఆయనకి 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. నేను ఏమనకుండా అన్నట్టు ఆయన చెప్పుకుంటాడు పాపం. ఇలా ఆయన ఏమంటాడంటే బండి సంజయ్ ఏం చేసిండు అంటారు, కానీ ఏం చేసిండు వాళ్ళ కళ్ళు దెబ్బే చెవులు నేను ఏం చేయాలి? అవునా కాదు? ఈ రోడ్ ఎవరు చేసిరే? కళ్ళు కావాలి. మోడీ గారు ఇచ్చారు కదా వ్యాక్సిన్ పైసలు ఓడిచ్చారు. ఇట్లా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, రేపు రాగవుతుంది. అది ఇక ఇవన్నీ ఏం చేసినా కూడా బండి సంజయ్ ఏం తెచ్చాడో అందరికి ఇచ్చేదే కదా. మరి అందరికి నువ్వు నేను అంటున్నా మంత్రి గారు, నువ్వు ఊకే బండి సంజయ్ ఏం తెచ్చిండంటే నేను ఏం తెచ్చినో మొత్తం బాగా చెప్తాం. బుక్ ఒట్టించిన నీ ఆఫీస్ కూడా పంపించిన, ముట్టకుండా మళ్ళీ ఎప్పుడు రేపు మా వాళ్ళు తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇస్తాం. ఒక్కటి కాదు, ఒక 100 బుక్స్ అంత పెద్ద రోడ్ హుస్నాబాద్ ఎమ్మెల్యే అయితే నీకు ఓట్లు ఎందుకు ఇచ్చినాక మీరు ఎందుకు వేసారు ఓటు? కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలు అన్నారు లేదా? అది చూసే ఓటు వేసారు కదా. మరి 6 గ్యారెంటీలు ఎన్ని రోజులు వేస్తున్నారు? 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇస్తున్నారు. ఇవాడికి ఎన్ని రోజుల? 100 రోజులు ఎప్పుడో విగిలి 4 నెలలు దాటి. నువ్వు కోటీశ్వరుడు కానీ ఓటు కొనుక్కుంటారు. మీరు ఓట్లు కొనుక్కుంటారు, నేను అనుకుంటా పిచ్చగానే. నువ్వు కోటీశ్వరులే, మీరు కాంగ్రెస్ వాళ్ళు కోటీశ్వరులే. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నారు వాళ్ళు, కానీ 100 కేసులు మీకోసం నేను వేసుకున్నా. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి 1000 కోట్లు సంపాదించాలనుకుంటున్నారు. నేను గెలిపించాక 100 కేసులు కాదు